ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యే తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బ్యాడ్ టైం నడుస్తుంది. మధ్యంతర బెయిల్పై కవితకు మరోసారి ఊరట దక్కలేదు. చిన్న కుమారుడి ఎగ్జామ్స్ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. మరోవైపు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం కవిత ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇంతకు ముందు రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ న్యాయమూర్తి ఎదుట ఈ విచారణ ఇంతకు ముందే సాగింది. విచారణ అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలు విన్న తర్వాత మెజిస్ట్రేట్ కవితకు బెయిల్ నిరాకరిస్తూ తిరిగి తిహార్ జైల్లోనే కవిత ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉండడం కారణంగా ఈ నెల 16 వరకు తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి. తన చిన్న కొడుకు బాధ్యత తనదే, తను మోరల్ సపోర్ట్ గా ఉండాలి. తల్లిదండ్రులు ఉంటేనే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ హై స్కోర్ సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మధ్యంతర బెయిల్ కి సంబంధించినటువంటి అంశం పైన కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి వెంటనే కవిత బెయిల్ పిటిషన్ పై మొదట ఏప్రిల్ 1వ తేదీన విచారణ జరగగా మళ్ళా 4వ తేదీకి నాడు దాన్ని పోస్ట్ చేయడము, 8వ తేదీకి నాడు పోస్ట్ చేయడము, ఈ రోజు విచారణకు వచ్చినటువంటి వెంటనే కవిత బెయిల్ పిటిషన్ ని తిరస్కరిస్తూ కొట్టివేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ మాత్రం ఎట్టకేలకు కోర్టు కొట్టివేయడంతో మాత్రం మళ్లీ కవితకు నిరాశ ఎదురైంది. రెగ్యులర్ బెయిల్ మాత్రం ఈ నెల 20వ తేదీన విచారించేటువంటి అవకాశం ఉంది. 20వ తేదీన కవితకు బెయిల్ వస్తుందా రానే అనే దానిపై మాత్రం ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 2 సార్లు కవిత రెగ్యులర్ బెయిల్ తో పాటు మధ్యంతర బెయిల్ కావాలంటూ కూడా 2 బెయిల్ పిటిషన్ విడివిడిగా దాఖలు చేయడం జరిగింది. మధ్యంతర బెయిల్ తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ విషయంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కోర్టు అవేవి కన్సిడర్ చేయకుండా కవిత పెట్టుకున్నటువంటి విన్నపాలు ఏవి కూడా పట్టించుకోకుండా తను వేసినటువంటి బెయిల్ పిటిషన్ ని తిరస్కరిస్తూ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిక్కర్ స్కామ్ కేసులో కవితని కీలక నిందితురాలుగా భావిస్తా ఉన్నాము. గతంలో అప్రూవల్ గా మారిన ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నటువంటి వ్యక్తులను కూడా కవిత తన ప్రమేయం లేకుండా తన పేరెత్తకుండా ఈ విచారణ జరగాలంటూ కూడా 10 సార్లు వారిని బెదిరింపులకు పాల్పడింది, ప్రలోభాలకు గురి చేసింది అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేరుగా మెజిస్ట్రేట్ ముందు ధర్మాసనం ముందు ఈ వాదనను వినిపించడంతో ధర్మాసనం నిన్న తీర్పు రిజర్వ్ చేయగా ఈ రోజు తుది తీర్పుకు సంబంధించినటువంటి తీర్పు వెల్లడి సందర్భంగా కవితకు వెసులుబాటు దొరుకుతుందేమో, కవితకు మధ్యంతర బెయిల్ దొరుకుతుందేమో అనుకున్నారు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదించిన వాదనలు విన్న తర్వాత మెజిస్ట్రేట్ చాలా స్పష్టంగా ఈ కేసులో కవితకు ఏదైనా బెయిల్ లభిస్తే సాక్ష్యాధారాల ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది, సాక్షులని బెదిరించేటువంటి అవకాశం ఉంటుంది, పూర్తి స్థాయిలో సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలు వినిపించడంతో దాన్ని ఏకీభవించినటువంటి కోర్టు కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ ని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సందీప్, రవితేజ, అంటే కవిత బెయిల్ పిటిషన్ పై బీఆర్ఎస్ నేతలు స్పందించారా? కవిత జైలు అరెస్ట్ తర్వాత కూడా తను వేస్తున్నటువంటి బెయిల్ పిటిషన్ పై కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కూడా ఆందోళనలను కానీ, ఎక్కడ కూడా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ, మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కానీ ఎక్కడ కూడా సందర్భాలు అయితే కనిపించట్లేదు. కేవలం కవిత లీగల్ టీం కుటుంబ సభ్యులు మాత్రమే తరచుగా ఢిల్లీకి వెళ్లి రావడము, కుటుంబ సభ్యులు వెళ్లి వ్యక్తిగతంగా కవితను కలిసి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు తెలుసుకోవడము. గతంలో నుంచి కవిత తను అనారోగ్యానికి గురవుతా బీపీ హై పెరిగిపోతా ఉంది. దీనికి తగినటువంటి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి టాబ్లెట్స్, ఆ వైద్య సదుపాయాలు కల్పించాలంటూ కూడా గతంలో కోర్టుకి విన్నవించుకుంది. దాని ప్రకారంగానే కోర్టు దానికి అంగీకరించింది. తిహార్ జైలు సూపరింటెండెంట్ కి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తను ఉండడానికి జపమాల, రామాయణం, మహాభారతం లాంటి బుక్కులు, తను రెగ్యులర్ గా ఉపయోగించేటువంటి డ్రెస్సింగ్, గోల్డ్ జ్యువెలరీస్, రాసుకోవడానికి పెన్ను, పెన్సిల్, దాంతో పాటు తను రెగ్యులర్ గా ఉపయోగించేటువంటి కాస్ట్యూమ్స్ అన్ని కూడా తనకు కావాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు దీనికి అనుమతి ఇచ్చి కోర్టు తిహార్ జైలు సూపరింటెండెంట్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఇప్పుడు కవిత వేసినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడంతో మాత్రం ఒకసారిగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా అవాక్కులోనైందని అనుకోవాలి. మధ్యంతర బెయిల్ అయినా ఇస్తుందేమో. కవిత ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ ఉత్సాహంగా ఉండేది. మళ్ళా కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాబోతోంది. ఈ కొన్ని రోజుల పాటు హైదరాబాద్ లో ఉండి అటు కొడుకు ఎగ్జామినేషన్ బాధ్యతలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా కవితతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటుండే అని భావించినటువంటి టీఆర్ఎస్ క్యాడర్ కి కూడా పెద్ద షాక్ తగిలిందని అనుకోవాలి. మళ్ళీ 20 వరకు, ఈ నెల 20 వరకు కూడా కవిత బెయిల్ పిటిషన్ పైన టీఆర్ఎస్ క్యాడర్ ఎదురు చూస్తా ఉంది. 20న ఏం జరగబోతోంది? సాధారణ బెయిల్ అయినా కోర్టు ఏదైనా ఇస్తుందా? మళ్ళీ అది కూడా తిరస్కరించి కొట్టివేస్తూ ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వలేమంటూ కూడా మళ్ళీ దాన్ని తిరస్కరిస్తే మాత్రం మళ్ళీ ఫ్రెష్ గా బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అది విచారణకు వచ్చేంత వరకు కూడా కవిత తిహార్ జైల్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.